ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను ధర్మాన్ని నమ్ముతా, బిగ్ బాస్ హౌస్ లో భరణి అన్న నమ్ముతా. వాడు ఎడారిలో వరి పండించే రకం, వాడి నమ్మవాక. క్యాప్టెన్కి మీనింగ్ ఏంది అని చూపిస్తాను. అది అవును అవును అవును, ఒక్కొక్కడికి అంటుకోవాలరాము. మనం పెట్టే పొగకు ఊపిరాడికి ఆడే బయటికి రావాలి. సంతు చూసి కొడదాం. బిగ్ బాస్ హౌస్ లో నేను ఒక అనాథని. లేదు నేను బాస్, నేనున్నాను. భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందతి బాబు ఉన్నాడు రా. నేను అనాథని. పిచ్చుకుందా నేను యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్ గా నేను లేనా? పిచ్చి పట్టిందా నీకు? బిగ్ బాస్ ఫస్ట్ నన్ను బయటికి పంపండి. అరే ఓపెన్ చేయి అయితే. నాకెవరు లేరు చిన్నప్పుడు. అయ్యో నా సుమ్ము, నాకెవరు లేరు అంటుంటే నువ్వు చెప్పొచ్చుగా. నోట్లో ఏమైనా లడ్డు పెట్టుకున్నావా? అరే సీతారామన్, ఇందాకటి నుంచి అడుగుతుంటే చెప్పవేంటి? నోట్లో ఏం పెట్టుకున్నావయ్యా? నోట్లో ఏమైనా లడ్డు పెట్టుకున్నావా? ఐస్ పెట్టుకున్నాను. ఒరే ఈ డబ్బా నీదిరా బాబు. వద్దొద్దు, ఆ డబ్బా కడగమనిస్తున్నావా? అయిపోయాక కడిగే వాళ్ళ కనపడుతున్నావా మీకు? వీళ్ళు ఎవరో మన ఇద్దరు ఎడదిద్దాం ట్రై చేస్తున్నారా? ఇవాళ ముఖం కడగను. నేను మాట్లాడాను, నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హట్టు. నాకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ ఉంది. వేసేయండి, గురేయండి. నువ్వు వద్దా? నేను వద్దు. షూరా? షూర్. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా, అరే చెప్పరా. 10 గుడ్లు ఉన్నాయి గ్యాస్ పైన, మొత్తం 10 సాఫ్ చేసేద్దాం. మిడ్ నైట్ లో లేచి తిందాం. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఫుల్ 10 గుడ్లు. ఇల్లు రచ్చ కొచ్చ పచ్చ అయిపోతుంది. గట్స్ ఉండాలి. లడ్డులో ప్లాన్ రా నాయనా. ఉందా? లేదు, అందరికి తెలిసిపోతుంది ఫస్ట్ దట్ ఇట్స్ యూ. ఓకే, ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా. కానీ నేను చేయట్లేదు, నువ్వు చేస్తున్నావు కదా. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే. 7 eggs. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. మా ఎగ్స్ ఎక్కడ? అప్పుడు తిన్నారు వాళ్ళ అయింది కొంపదీసి. ఎవరు తిన్నారు? సంజన గారు, ఫ్లోరా గారు. నాకేదో డౌట్ గా ఉంది. ఆ ప్లేట్ అది చూడు. లేదు దాని లోపల ఖాళీ. ఫ్రిడ్జ్ లో పెట్టారేమో చూడు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? అరే అన్నీ అయిపోయినాయా? ఖాళీ ప్లేట్. నా వైపు చూస్తున్నావు. నీ దగ్గర ఎగ్స్ వాసన. బాయిల్ చేసిన అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, లేదు నీదు నేర్చుకో, కానీ నా దగ్గర లేవు. ఏమో నా దగ్గర లేదు. ఎందుకురా నాకు దొంగ చూపుతా చూస్తాను. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. అవి ఎక్కడ పడితే అక్కడ పెడితే ఆ ఎగ్స్ తినడానికి కూడా చిరాగ్గా ఉంటది. అందుకే పొట్టకు పెట్టేశారు లోపల. పెట్టి ప్లేట్ మీద నేను బనానా చెప్తున్నా, నేను అలా తినాలి అని. ఇప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది అలా చేస్తే. భరణి గారు, మీ దగ్గర ఉన్నాయా ఇంకా ఎగ్స్? ఉన్నాయి, కానీ ఒకసారి పెయిన్ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను సార్. ఉందిరా నీకు మాస్టర్. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. ఏమొద్దు, రైస్ వద్దు, ఈ గుడ్డు వద్దు, ఏమొద్దు. ఫుడ్ మీద కోపం ఎందుకు రుతు? మీరు అది చెప్పకండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఫుడ్ మీద కోపం ఎందుకని మీరు చెప్పకండి ఆ మాట. మీరు ఫాలో అయ్యి మీరు కరెక్ట్ అన్నప్పుడు నాకు అది ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. టాస్క్ ఉంటుంది, చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. మీరు చేసేయన్నీ చేసి తర్వాత ఏం తెలియని అమాయకురాల్లాగా మాట్లాడకండి. అలా చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దానికి. దాన్ని చేసేవన్నీ దొంగ ఎదవలకు కోరుపండ్లాడు.
నీకు డౌట్ ఉందా ఎవరి మీదైనా? ఎవరి మీద? మీ మీదే వేసేసాడు, బాగా వేసేసాడు. 15 నిమిషాలు స్టోర్ రూమ్ లో ఉండొచ్చారు. స్టోర్ రూమ్ లో తినేసి వచ్చేసారు బయటికి. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషల్. ఇప్పుడు మీలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9 4వ కెప్టెన్ అవ్వగలరు. అది ఎవరో తెలుసుకోవడానికి నేను మీకిస్తున్న టాస్క్ రెయిన్ డాన్స్. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు, మీరు. కెప్టెన్ అవ్వడానికి ఇతర హౌస్ మేట్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నేను ఇమాన్యుల్ చేయను, ఎందుకంటే ఇమాన్యుల్ కంప్లీట్ మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది 100%. దిస్ ఇస్ 100%. కొట్టి చెప్పగలను. చూద్దాం. ఇన్ఫ్లుయెన్స్ దేనిలో ఇన్ఫ్లుయెన్స్ అయినా నువ్వు కెప్టెన్ అయితే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అనుకుంటావు? నా ఫీలింగ్ అది. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, ఐ నో. మీకెందుకు నొప్పి? అన్నా నేను కెప్టెన్ అయితేనే ఆగిపోద్ది. నీ కోసం కామ్ గా ఉంటానంది. నేను చెప్తే వింటది, నేను కాకపోతే వినదు. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. మంచి డైలాగ్ చెప్పావురా. తిరిగి నా థ్యాంక్ యూ రా. డెమోన్ బెల్ కొట్టాడు. నేను తీద్దాం అనుకుంటున్న పేరు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు అక్కడ? కళ్యాణ్. ఐఎమ్ వెరీ సారీ. కళ్యాణ్, ఐఎమ్ వెరీ సారీ. కళ్యాణ్, బిగ్ బాస్ కెప్టెన్సీ రేసు నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. అది పట్టేసుకుంటారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. లాస్ట్ టైం ఇమ్ముకి నేనే సపోర్ట్ చేశా. వీళ్ళిద్దరూ కెప్టెన్ అవ్వలేదు, సో నేను ఈ రౌండ్ లో అయితే ఇమ్ముని తీసేద్దాం అనుకున్నా. జస్ట్ బికాస్ తను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి. నిన్ను తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. నేను తప్పనిసరి పరిస్థితిలో నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఇది మాత్రం మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్. ఐఎమ్ ఎలిమినేటింగ్ రీతు. బాధలు తిరిందా అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నా. కళ్యాణ్ తీసేమన్నా, తీసేమన్నా ఓకే, వద్దు 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 వద్దు. ఏమనుకుంటాడు? ఏడకరా, నేను ఉన్నా నీకు. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఎవరి మైండ్ లో, ఎవరి హార్ట్ లో ఏదుందో మనకేది తెలియదు. నేను నమ్మాను కదా. నమ్మానమ్మా, నమ్మానురా. నమ్మకాన్ని ఒమ్ము చేసావురా రే పులయా. వాడికి టైర్స్ టాస్క్ లో మేము ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆడి కెప్టెన్ అవుతాడు. నాది శ్రీజాది కాన్వర్జేషన్ విన్నావు అసలు నువ్వు? అరే నువ్వు మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం నువ్వు లేకపోతే దీనికి సపోర్ట్ చేస్తుందని నేను అన్నావు కదరా నువ్వు. నన్ను ఫస్ట్ తీసేమని అలా చెప్పావు, నోట్ల నుంచి అలా వచ్చింది కళ్యాణ్ గారిని తీసేయని. మోసం చేసుడులా నేచురల్ టాలెంట్ ఉన్నది నీకు. వీడినే తోయమని చెప్పేదాన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రీతు. నేను నీతో మాట్లాడలేదు రీతు, అసలు మధ్యలో రాకు ఇక్కడ. గదలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. నిన్న మొన్న లేదు ఫ్రెండ్షిప్, ఈ రోజు కొత్తగా వచ్చింది నీకు ఫ్రెండ్షిప్. అందరి ముందు పట్టుకొని నన్ను మోసం చేశాను అంటున్నావు. నీకు చాలా, నేను క్యారెక్టర్ పరంగా గానీ అంత ఇమేజ్ శుభ్రంగా సమాజంలో భ్రష్టు పట్టించి నన్ను బయట గలీజ్ చేశాడండి. దీనికోసం విన్ అవ్వాలనే ఆడుతున్నాను, దానికోసమే ఆడుతున్నాను. కప్పు తీసుకెళ్లి దాన్ని చేతిలో పెట్టాలబ్బా, ఇదే నా గోల్. దాని గురించే వచ్చాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలు సిన్సియర్ రా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.